సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఏపీలో రాజకీయాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అయితే టీడీపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై తప్పుడు ప్రచారం చేస్తుందని చెప్పేసి కూడా వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. దానికి సంబంధించి ఈసీ చర్యలు మొదలుపెట్టింది. ఏ1గా చంద్రబాబు నాయుడిని, ఏ2గా లోకేష్ని ఛార్జ్షీట్లో చేస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీనిపైన కూడా సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి సిఐడికి తెలిపింది. ఇక మరోవైపు నిన్న ప్రధాని మోదీ పర్యటన చేస్తారంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న అమిత్ షా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి పైన, అలాగే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి పైన కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా పర్యటన తర్వాత ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేయడాన్ని రాజకీయ కోణంగా చర్చిస్తూ వస్తున్నారు. అమిత్ షా పర్యటన తర్వాత ఈసీ ఈ నిర్ణయం తీసుకోవడాన్ని వైసీపీ తప్పుపడుతుంది. సో వీటన్నిటి మీద ఈరోజు రియాలిటీ చెక్లో డిస్కస్ చేద్దాము. రియాలిటీ చెక్లో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ఫస్ట్ నేను అమిత్ షా కామెంట్స్ అడుగుతాను. నిన్న అమిత్ షా చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ఏ రేంజ్లో టార్గెట్ చేయాలో ఆ రేంజ్లో టార్గెట్ చేశారు. హిందుత్వవాదాన్ని తీసుకొచ్చారు. పోలవరం గురించి మాట్లాడారు. స్పెషల్ స్టేటస్ మనకి రావాల్సిన వాటికంటే కూడా జగన్మోహన్ రెడ్డిని ఎలా తిట్టాలనే దాని మీద ఎక్కువ ఆయన కాన్సన్ట్రేట్ చేసినట్టు కనపడుతుంది. ఏం చెప్తారు? మొత్తం మీద అమిత్ షా గారు తెలుగుదేశం పార్టీ కోరికను తీర్చినట్టున్నాడు. రాష్ట్ర ప్రజల కోరికలు ఏం తీర్చలేదు, కానీ తెలుగుదేశం పార్టీ కోరిక తీర్చినట్టున్నాడు. ఎందుకు పొత్తు పెట్టుకున్నారు మీరు అంటే, ఆఫ్ ది రికార్డ్ గా వాళ్ళు చెప్పేది ఎందుకంటే అధికారులు మార్చాలి, ఎలక్షన్ కమిషన్ ని కొంచెం ఫేవర్ చేయాలి, అన్నిటికన్నా మించి జగన్ బాగా తిట్టాలి, బెదిరించాలి. ఇదే తెలుగుదేశం పార్టీ కోరికలు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే బహుశా ఇన్ని రోజులు అది తీరలేదు. అమిత్ షాతో అది తీర్చే ప్రయత్నం చేసినట్టున్నారు. బహుశా డీజీపీని ఆయన చెప్తే మార్చారా లేదా మనకు తెలియదు, కానీ అట్లాంటి చర్చ అయితే మాత్రం పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఇక్కడ మీరు ప్రస్తావిస్తున్నట్టు ఒక అంశం ఏమిటంటే, కీలకంగా జరుగుతూ ఉండేది అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యల్లో పారదర్శకత ఎంత, అమిత్ షా చేసిన వ్యాఖ్యల్లో ప్రజలు ఎలా తీసుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అమిత్ షా గారు పాపులర్ గా 2-3 విషయాలు చెప్తున్నాడు. పాపులర్ గా ఇప్పుడు ఆయన హోం మంత్రి అన్న విషయం మర్చిపోయినాడు. ఆయన అన్ని విషయం గుర్తుంది, కానీ బీజేపీ నాయకుడిగా హోం మంత్రి నేను అన్న విషయం మర్చిపోయినాడు. ఎందుకు ఈ విషయాన్ని నేను స్పెసిఫిక్ గా చెప్తున్నానంటే, హోం మంత్రి రిలేటెడ్ గా కొన్ని అంశాలు ఉన్నాయండి. ఆయన ఏమంటాడు, ఒక కీలక అంశం చూడండి. ఎందుకు మేము పొత్తు పెట్టుకున్నాము అంటే, అమరావతిని రాజధానిగా ఉంచడం కోసం. మీరున్నారు ఆ టాపిక్ చాలా సీరియస్ గా చెప్పినాడు. హోం మంత్రిగా ఏమంటాడు, అమరావతిని రాజధాని కొనసాగించడం కోసం మా పొత్తు. వెరీ గుడ్. కానీ ఈయన నాయకత్వంలోని హోంశాఖ హైకోర్టుకి ఏం చెప్పింది సార్, అమరావతి రాజధాని పైన మాకు సంబంధం లేదు, అది రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం. సుప్రీంకోర్టులో కూడా అదే చెప్పింది. వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇచ్చింది, దాన్ని రాసి పెట్టుకున్నాం. ఇప్పుడు జగన్మోహన్ గారి ప్రభుత్వం 3 రాజధానులు, దాన్ని రాసి పెట్టుకున్నాం. ఇది సుప్రీంకోర్టుకు వాళ్ళు చెప్పింది. ఈయన హోంమంత్రి గారి నాయకత్వంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం అంటుంది, కానీ హోంమంత్రి దాన్ని కాపాడడం కోసం నేను పెట్టానంటాడు. నమ్ముతారా ఇట్లాంటి ప్రకటనలు? అమరావతి రైతులు నమ్ముతారా? రాష్ట్ర ప్రజలు పక్కన పెట్టండి. కాబట్టి ఆయన ప్రకటనలకి అర్థం లేదు. రెండో విషయం, పోలవరం పూర్తి చేయడానికి. ఇప్పుడు పోలవరం స్లోగా అవడానికి 2 కారణాలు చెప్తున్నారు. ఒకటి డయాఫ్రామ్ వాల్ కి సంబంధించిన అంశం. రెండోది, పోలవరం ప్రాజెక్టు 152 అడుగులు ఎత్తులో కట్టినా కూడా దాన్ని నిల్వ నీళ్లు 152 అడుగుల ఎత్తులో డ్యామ్ కడితే ఆ మేరకు నీళ్లు నిలవబెడితే దాదాపు 30,000 కోట్ల రూపాయలు విలువయ్యే ప్యాకేజీ అవసరము. దేనికి? నిర్వాసితులకి. నీళ్లు నిలిపినప్పుడు ఏమవుతుంది, బ్యాక్ వాటర్ వచ్చేస్తుంది. కాబట్టి కాలనీలు అన్నిటి ఖాళీ చేయాలి, 1,00,000 మంది ప్రజల్ని ఖాళీ చేయాలి. ఖాళీ చేయాలంటే డబ్బులు ఇవ్వాలి, కాంపన్సేషన్ ఇవ్వాలి. 32,000 కోట్లు అవుతుందని ఒక అంచనా ఉంది. నా పాయింట్ ఏంటంటే, ఇప్పటి వరకు డ్యామ్ కు సంబంధించిన అష్యూరెన్స్ ఇస్తున్నారు, కానీ ఈ ల్యాండ్ అక్విజిషన్ కి సంబంధించి కానీ, ఆ 30,000 రూపాయల ప్యాకేజీకి సంబంధించి కానీ ఇంతవరకు స్పష్టమైన ప్రకటన కేంద్ర ప్రభుత్వం చేయలేదు. ఇప్పుడు ఎవరైతే పొత్తు పెట్టుకున్నారో తెలుగుదేశం పార్టీ, వాళ్ళు ఉన్నప్పుడే 32,000 కోట్లు ప్యాకేజ్ ఇచ్చారు. 32,000 కోట్లు తప్పు కావచ్చు. 152 అడుగుల ఎత్తులో నీళ్లు నిలబెడితే ఎంత మేరకు నిర్వాసితులు, ఆ డబ్బులు మావి అని విభజన చట్టం స్ఫూర్తి ప్రకారం ఇంతవరకు చట్టాన్ని ఆమోదించలేదు. మరి వీళ్ళు పోలవరం కోసం మేము పొత్తు పెట్టుకున్నామంటే ఎవరు నమ్ముతారు? 2, విభజన చట్టంలోనే పెండింగ్ లో ఉన్న అంశాలు ఎవరు పరిష్కరించాలి? హోంశాఖ రిలేటెడ్ గా ఉంటుంది. అది బైఫర్కేషన్ యాక్ట్. ఇంకా మేము విభజన చట్టంలోని అన్ని సమస్యలు పరిష్కరించామని చెప్పే ధైర్యం ఎందుకు చేయలేకపోయినాడు? అన్నిటికన్నా మించి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఉమ్మడి ఆస్తులు పరిష్కరించాల్సింది కేంద్ర హోంశాఖ పరిధిలో ఉన్నటువంటి డిపార్ట్మెంటే కదా. 6,000 కోట్ల రూపాయలు మీరే ఆదేశించారు తెలంగాణ ప్రభుత్వాన్ని విద్యుత్ బకాయిలు ఆంధ్రప్రదేశ్కి ఇమ్మని. ఇప్పటికి అది పరిష్కారం కాలేదు. పరిష్కారం కానప్పుడు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలి కదా. ఏ పాయింట్ లో, ఉదాహరణకు కృష్ణా యాజమాన్య బోర్డుకి సంబంధించి శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున ప్రాజెక్టు గొడవలు వస్తున్నాయి, మీరు టేక్ ఓవర్ చేసుకోండి, మీరు హ్యాండ్ ఓవర్ చేసుకొని మెయింటెనెన్స్ ని
డబ్బులు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జమ చేసింది కేంద్ర ప్రభుత్వానికి 200 కోట్లు ఎంతో. ఇంతవరకు యాక్షన్ లేదు, తెలంగాణలో ఓట్లు పోతాయని. కాబట్టి హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు తనకు చాలా బాధ్యతలు ఉన్నాయి, మిగతా మంత్రులు వేరు, విభజన చట్టంతో ముడిపడి ఉన్న ప్రతి అంశానికి హోంశాఖ రిలేటెడ్ ఉంది. కాబట్టి ఆయన హోంశాఖ చేస్తున్న దానికి, హోంమంత్రిగా ఆయన మాట్లాడుతున్న దానికి ఏమాత్రం పొంతలేదు. ఇంకొక విచిత్రమైన వాదన ఇచ్చాడు. రామాలయం ప్రారంభోత్సవానికి జగన్మోహన్ రెడ్డికి రాలేదు. ఇది పూర్తిగా మతపరమైన రాజకీయం. అంటే రామాలయంకి రాలేదంటే ఆయన మీద ఒక మతం ముద్ర వేసేసి ఏదో చేయడానికి ట్రై చేస్తున్నాడు. నా పాయింట్ ఏంటంటే రామాలయం రావడం పోవడం అనేది ఇప్పుడు దానికి ఏం సంబంధం? రాణులందరూ ద్రోహులు అయిపోతారా? కాబట్టి అంటే ఒక మతాంశాన్ని రావడానికి ప్రయత్నించాడు. అదేవిధంగా తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడుకోవడం కోసం ఆయన పొత్తు పెట్టుకున్నాడు. అది ఎట్లో నాకు అర్థం కాల. పవిత్రత కాపాడుకోవడం పొత్తు ఏంది? ఇప్పుడు తిరుపతి దేవస్థానం బోర్డులో బీజేపీ రికమెండేషన్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఎందుకు రికమెండ్ చేసినారు? బహుశా ఆయన రికమెండ్ చేసిన వాళ్ళు ఉన్నారేమో, పత్రికల్లో వచ్చింది. వీళ్ళేమో టీటీడీ బోర్డులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి రికమెండ్ చేస్తారు బోర్డు మెంబర్లుగా, మరి పవిత్రతను కాపాడతాం. అన్నిటికన్నా మించి మీరు గమనంలో పెట్టుకుంటే అరసవల్లి అనే దేవాలయంలో సమస్య వచ్చింది, తలనరికేశారని. బీజేపీ వాళ్ళు ఏం చెప్పారు? ఇదే ప్రభుత్వం కుట్ర అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది? మా కుట్రని మీరు అంటున్నారు కాబట్టి మా పరిధిలోని విచారణ సంస్థ కాకుండా సిబిఐ విచారణ కోరతాము అని కేబినెట్ ఆమోదించి పంపించి 3 ఏళ్ళు అవుతోంది. ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? అంటే మీరు చేయాల్సిన పనులు ఏమీ చెయ్యరు, మీ పరిధిలో ఉన్న సమస్య పరిష్కరించరు, రాజధాని పైన హైకోర్టులో ఒక మాట చెప్తారు, బయట వచ్చి ఒక మాట. కాబట్టి అమిత్ షా గారు తెలుగుదేశం పార్టీ ఆనందాన్ని తీర్చాడు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాల్ని కానీ సమస్యలు కానీ పరిష్కరించే ప్రయత్నం చేయరు. తెలుగుదేశం ఆనందపడితే తెలుగుదేశం కార్యకర్తలు కేరింత కొడతారు, ప్రజలు ఆనందపడితే 4 ఓట్లు వస్తాయి. ప్రజలు ఆనందించుకుని తెలుగుదేశం ఆనందించే ప్రయత్నం ఆయన చేసినాడు. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఫస్ట్ ఎలక్షన్ వాళ్ళు ఏదైతే ఎలక్షన్ మేనేజ్మెంట్ ఉందో ఆ మేనేజ్మెంట్ ఒక స్టెప్ సక్సెస్ అయిందా కూటమి రాజేంద్రనాథ్ బదిలీ వల్ల? వాళ్ళు ప్రధానంగా తప్పు చేయాలి. మీ గమనంలో ఉంటే పాత విషయం నేను రెఫర్ చేస్తాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్ఎస్పి యాదవ్ గారిని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా ఉన్నారు. ఆయన్ని రాజశేఖర రెడ్డి గారు ఏరుకోరేసుకున్నాడు. ఆయన పులివెందుల పర్యటనలో ఎలక్షన్ టైంలో ఒక కామెంట్ చేశాడు, రాజశేఖర రెడ్డి లాంటి చాలా గొప్ప ముఖ్యమంత్రి ఏదని. ఆ రోజు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా చాలా నిజాయితీగా ఆయన పైన అభ్యంతరం వచ్చిన వెంటనే ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసి మహంతి గారిని డీజీపీగా పెట్టారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు? ఛాలెంజ్ గా తీసుకున్నాడు. అవునయ్యా, మహంతి యాదవ్ గారు మా మనిషి అన్నారు కదా, ఓకే తీసేశారు. మహంతి గారి పట్ల అందరికీ ఏకాభిప్రాయం ఉంది కదా, చూద్దాం ప్రజలు నిర్ణయిస్తారని పోయినాడు. ఏమైంది? మళ్ళీ ఆయనే గెలిచినాడు. మళ్ళీ యాదవ్ గారిని తీసుకున్నారు. అంటే పాయింట్ ఏంటంటే డీజీపీలు, చీఫ్ సెక్రటరీలు, కలెక్టర్లు ఎలక్షన్లు గెలిపించలేరు, ఓడించలేరు. కాబట్టి దానిపైన పడడమే తెలుగుదేశం పార్టీ తప్పు. పాయింట్ ఏంటంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళు గెలిపిస్తారా ఓడిస్తారనే పాయింట్ పక్కన పెడితే వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారని కదా. ఇప్పుడు టీడీపీ గతంలో నుంచి చేస్తున్న వాదన అంతా అదేగా, డీజీపీ మాకు సెక్యూరిటీ సరిగా కల్పించట్లేదు, మా సభలకు పర్మిషన్లు ఇవ్వట్లేదు, ఆ వైసీపీకి తొత్తుగా పనిచేస్తుందని చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళందరూ మాట్లాడుతూ వస్తున్నారు. సిఎస్ మేము ఎన్ని లెటర్లు ఇచ్చినా ఏం చెప్పినా కూడా దాన్ని పట్టించుకోవడం లేదు. అసలు టీడీపీ అనేది ఒక లెటర్ ఇవ్వడానికి వస్తేనే పక్కకి అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితిలో ఉంది. మరి సిఎస్ డీజీపీకి జగన్మోహన్ రెడ్డి పని చేయకుండా ప్రభుత్వానికి కానీ ప్రజలకు పనిచేస్తున్నారా అని చెప్పేసి అడుగుతున్నారు కదా. 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, ఇదే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ఇదే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నాగానే ఎమ్మెల్సీ ఎన్నికలు 3 ఎట్ట గెలిచారు? తెలుగుదేశం పార్టీ గెలిచింది కదా, అధికార పార్టీ 3 చోట్ల ఓడిపోయింది. మరి ఎట్ట గెలిచారు అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటి? అధికారులు ఎన్నికలను నిర్ణయించలేరు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే చీఫ్ సెక్రటరీ గారు మా మాట లేదు. మీ మాట వింటారా ఏంటి? ఎవరు మాట వింటారు? ఎలక్షన్ కమిషన్ మాట వింటారు. ఈ రోజు ఎలక్షన్ ఇప్పుడు చీఫ్ సెక్రటరీ, ఇప్పుడు ఎవరైనా సరే నాకు నచ్చలేదు మీకు నేను నచ్చలేదు, అది కుదరదు. పాయింట్ ఏంటంటే చీఫ్ సెక్రటరీ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల్ని, తెలుగుదేశం పార్టీ ఫిర్యాదుల్ని, వైసీపీ ఫిర్యాదుల్ని బట్టి కాదు, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మార్గదర్శకాల్ని జవహర్ రెడ్డి గారు పాటిస్తున్నాడా లేదా ఇది చెప్పాల్సింది ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు ప్రధానంగా గొడవ ఏడొస్తుంది చీఫ్ సెక్రటరీతో, ఒకే ఒక విషయంలో వస్తుంది, పెన్షన్ విషయంలో. వీళ్ళేమంటారు? డోర్ టు డోర్ పంపకాలు చేయండి అని చీఫ్ సెక్రటరీ చెప్పారు. డోర్ టు డోర్ పంపకాలు చేయాలన్నా వద్దని నిర్ణయించాల్సింది ఎవరు? చీఫ్ సెక్రటరీ గారి నాయకత్వం అడ్మినిస్ట్రేషన్ అయినప్పటికీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన మార్గదర్శకాలు పాటించాలి. ఎలక్షన్ కమిషన్ విస్పష్టంగా చెప్పింది, మీరు 2 పద్ధతులు పాటించండి. విధి లేని వాళ్ళకి పోయి నేరుగా ఇంటి హౌస్ లో అండి డిపిటి సిస్టమ్ ప్రకారం
బ్యాంక్ అకౌంట్ ఉన్న బ్యాంక్ అకౌంట్ లో వేయండి అని స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ సిఎస్ చెప్పింది. ఎలక్షన్ కమిషన్ సిఎస్ ఏం చేశాడు, బ్యాంక్ అకౌంట్ లో ఉండే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లు వేశాడు. ఒక 74,000 మంది బ్యాంక్ అకౌంట్లు డిస్టర్బ్ అయినాయి. దాన్ని గుర్తించి వాళ్ళకి 4-5 తేదీల్లో ఎక్కడేస్తారు, ఇంటింటికి పనిచేస్తారు. నాన్ బ్యాంక్ అకౌంట్ అందరికీ ఇంటింటికి పనిచేస్తారు. నాన్ బ్యాంక్ అకౌంట్ లోకి మరియు బ్యాంక్ అకౌంట్ లో ఫెయిల్ అయిన వాళ్ళకి ఇంటికి పంచుతున్నారు, మిగిలిన వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ లో వేస్తున్నారు 70%. ఇది ఎవరు చెప్పారు? ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఎలక్షన్ కమిషన్ చెప్పిందా నేను పాటించాడు. ఎలక్షన్ కమిషన్ చెప్పిన నేను చెప్పింది పాటించడానికి మీరెవరు చెప్పడానికి? కాబట్టి ఎలక్షన్ కమిషన్ చెప్పిన దాన్ని పాటించకపోతే చీఫ్ సెక్రటరీని బదిలీ చేస్తారు. ఎలక్షన్ కమిషన్ స్పష్టం పైపించి ఎలక్షన్ కమిషన్ ఆ ఉచిత సలహా ఇచ్చింది మనమే. బ్యాంక్ అకౌంట్లు వేయండి, మిగిలిన వాళ్ళని రప్పించండి ఆడికి సచివాలయాలకి. బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళందరినీ సచివాలయాలకు రప్పించమంటాడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. విధి లేని వాళ్ళకి ఇంటికి ఏమంటాడు. ఈయన నేను రప్పించే ప్రయత్నం కూడా వాళ్ళకి ఇంట్లో ఇచ్చారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ రూల్స్ పాటించినంత కాలం జవహర్ రెడ్డి గారిని మార్చలేరు. ఆయన అక్కడ మార్చి నియంతృత్వంగా వ్యవహరిస్తే అది మీకే నష్టం తప్ప ఇంకోరికి ఉండదు. సో ఇంపాక్ట్ ఉండదు. జస్ట్ ఇవన్నీ ఎలక్షన్స్ ముందు జరిగేటువంటి కొన్ని చర్యలు తప్పితే పర్టికులర్గా పార్టీలకు సంబంధించి వాళ్ళకి సంబంధించి ఏమి ఇంపాక్ట్ ఉండదు అంటారు. నేనేమంటానంటే ఇప్పుడు చీఫ్ సెక్రటరీ చాలా మంది ఏమంటారు, చీఫ్ సెక్రటరీ డీజీపీ ఏం చెప్తే అదే జరుగుతుందా? కింద మీరు జర్నలిస్టే మీకు తెలుసు, సబ్ ఇన్స్పెక్టర్లు. ఇప్పుడు ఒక ప్రభుత్వం కానివ్వండి, ప్రతిపక్షం కానివ్వండి, చేసేటువంటి వాళ్ళకి టార్గెటింగ్ గా ఉన్నటువంటి మధ్యలో పిల్లర్స్ వీళ్ళే కదా. వాళ్ళు ఏదనంటే వీళ్ళ మీద, వీళ్ళు ఏమనంటే వీళ్ళ మీద ఉంటాయి. అంటే పాయింట్ ఏంటంటే మీరు చూడండి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చెప్తేనే ఎస్ఐ వింటాడా? ఎస్ఐ ఎవరు మాట వింటాడు? లోకల్ కూడా లీడర్ల మాట వింటాడు. అంతే కదా. మనం ప్రాక్టికల్ గా మాట్లాడాలనుకుంటే రేపు వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసేది ఎవరు? ఏ పార్టీ అధికారం ఉంటే వాళ్ళు ఇచ్చిన లెటర్ ప్రకారం ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేస్తారు. డీజీపీ మాట వింటే వాళ్ళకి ఆడ పోస్టింగ్లు వస్తాయి. కాబట్టి డీజీపీ ఏదో బ్రహ్మ పదార్థం, చీఫ్ సెక్రటరీ బ్రహ్మ పదార్థం ఏం కాదు. పాలసీ డెసిషన్ వీళ్ళు పాత్ర నో డౌట్. వాళ్ళ అధికార యంత్రాంగానికి ఉపయోగించాలంటే కొంత ఫేవర్ చేయొచ్చు, పొరపాటు కూడా చేయొచ్చు, నేను కాదన్న గానీ వాళ్ళు డిసైడ్ చేయలేరు. డిసైడ్ చేయలేని దాన్ని చుట్టూ తెలుగుదేశం నడుపుతోంది. ఇప్పుడు ఈ తెలుగుదేశం రాజకీయం అంతా ఏముంది? డీజీపీని మార్చండి, చీఫ్ సెక్రటరీ, వీళ్ళందరినీ మార్చమని ప్రజలు మారరు. కాబట్టి ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ పాయింట్ లో వ్యతిరేకత ఉందో ఆ పాయింట్ పట్టుకొని జనంలోకి వెళ్తే 4 ఓట్లు వస్తాయి తప్ప సిఎస్ ని మార్చేసిన డీజీపీని మార్చేస్తే అన్నెసరీ ఇష్యూస్ వస్తాయి. దానివల్ల వాళ్ళు పొలిటికల్ గా వచ్చే లాభమే లేదు. ఓకే, రైట్. సో ఏంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి ఈసీ చర్యలు తీసుకోమంది చంద్రబాబు నాయుడు మీద, అలాగే లోకేష్ మీద A1 A2గా చేర్చి నిన్న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సిఐడి దాని మీద ఇన్వెస్టిగేషన్ కూడా చేయబోతుంది. ఇప్పుడు నిజమని చెప్పేసి ఈసీ నమ్మిందా, లేదంటే ఒక అబద్ధాన్ని నిజంగా క్రియేట్ చేశారని చెప్పేసి చూపించారా? ఇప్పుడు వైసీపీ ఫిర్యాదు మేరకు ఎలక్షన్ కమిషన్ సిఐడిని పరిశీలించమనింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒకటి నిజం, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ప్రజెంట్ అమల్లో లేదు. అది కోర్టు స్టేలో ఉంది అనేది ఒక వాస్తవం. కోర్టు స్టేలో ఉన్న దాన్ని తీసుకొని దాని ద్వారా ప్రభుత్వం భూములు తీసుకుంటాడు అనే ప్రచారం చేయడం అనేది ఇల్లీగల్. అది ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకం. ఏపీ టైటిల్ యాక్ట్ ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ప్రజలకు నష్టం కాబట్టి మేము రద్దు చేస్తాము అని చెప్పే రైట్ మీకుంది, దాన్ని ఎవరు కాదనలేరు. కానీ ఏపీ టైటిల్ యాక్ట్ అమల్లో ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నట్టు చేసేది దుష్ప్రచారం అవుతుంది. దానిపైన వాళ్ళు ఫిర్యాదు చేస్తే అది ఎక్కడి నుంచి నడుస్తుంది? ఆ వ్యవస్థ సెంట్రలైజ్డ్ గా జరుగుతుంది. వాళ్ళ పరిశీలనలో బహుశా వాళ్ళిద్దరు కేంద్రంగా అంటే వాళ్ళిద్దరు నడపరు. హెడ్ క్వార్టర్ పార్టీ ఆఫీస్ అనేది వాళ్ళ పేరుతో నడుస్తుంది కాబట్టి బహుశా ఆ పేరుతో కేసు పెట్టేసి ఏమవుతుందో చూద్దాము. కాబట్టి ఏపీ టైటిల్ యాక్ట్ కి సంబంధించి అమల్లో లేని చట్టాన్ని అమల్లో ఉన్నట్టుగా దాని ద్వారా ల్యాండ్ కొట్టేస్తున్నట్టుగా ప్రభుత్వం తీసేసుకున్నట్టుగా చేసే ప్రచారం అనేది రాంగ్. అది ఎన్నికల నిబంధనలో వస్తుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తుంటే ట్విట్టర్ వేదికగా పివి రమేష్ గారు ఒక ట్వీట్ చేశాడు, నేనే బాధితుణ్ణి అని చెప్పాడు ఆయన. అంటే పివి రమేష్ గారు మంచి ఆఫీసర్, దాన్ని కాదనిలేము. కాకపోతే ఆయన చెప్పిన దాంట్లో నాకు ఆశ్చర్యకరంగా కలిగించిన పాయింట్ ఏంటంటే పివి రమేష్ గారు చెప్పిన దాంట్లో పివి రమేష్ గారు బాధితుడు అని వేస్తున్నాడు. నా పాయింట్ ఏంటంటే ఏపీ టైటిల్ యాక్ట్ ప్రజెంట్ అమల్లో లేదు. కొంతకాలం స్టార్టింగ్ లో అమల్లోకి వచ్చిన ఏపీ టైటిల్ యాక్ట్ లో ఉన్న కీలకమైన అంశం ఏంటంటే అశోక్ గారు, ఫస్ట్ పాయింట్, మన ఇద్దరం ఉంటాం ఒక గ్రామంలో, ఒక 1000 ఎకరాలు భూమి ఉంటుంది, ఒక 200 మంది ఆస్తిపరులు ఉంటారు, ఒక 60-70 ఏండ్లుగా రికార్డు మెయింటైన్ చేస్తూ ఉంటారు. దీంట్లో 70-80% క్లియర్ గా ఉంటాయి, ఎవరు ఆస్తులు వాళ్ళకు ఉంటాయి. ఒక 20-30% డిస్ప్యూట్ లో ఉంటాయి. అంటే మన ఇద్దరి మధ్య గొడవ ఉంటుంది, నాకు 10 ఎకరాలు ఉంటుంది, మీకు 5 ఎకరాలు ఉంటుంది. ఆచరణలో సర్వే చేసినప్పుడు అంత ఉండదు. దీని పేరుతో నేను ఒకరు రాయిచ్చుంటాను, మీరు ఒకరు ఈ కన్ఫ్యూజ్ అనేది 70 ఏళ్ళుగా కొనసాగుతుంది. దానికి టైటిల్ యాక్ట్ కి సంబంధం లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీరైనా నేను ఏం చేయాలి? ఒక సర్వే చేసుకోవాలంటే నేను నేరుగా వెళ్ళి ఆ తహసీల్దారికి పోయి ఒక 5,000 3,000 నాకు తెలియదు ఒక ఎకరాకు చొప్పున సర్వే కట్టామంటే కడితే
ఆ సర్వేవర్ ఎప్పుడంటే అప్పుడు బుద్ధి పడితే అప్పుడు వస్తాడు. అవును. ఆ సర్వేవర్ కి అనధికారికంగా లంచాలు గడిస్తారని ఒక ప్రచారం ఉంది. ఉంది ఉంది అది మనకు వాస్తవం. వాస్తవం ఉంది. ఇట్లాంటి దశలో ఈ రోజు వ్యవస్థ ఉంది. దీన్ని ఈ టైటిల్ యాక్ట్ ఏం చేస్తుందంటే అసలు లబ్ధిదారుతో భూ హక్కుదారుతో సంబంధం లేకుండా ప్రభుత్వమే సర్వేయర్లని వాళ్ళ దగ్గర పంపిస్తుంది. అంటే ఊరు గ్రామం చేసేస్తుంది. ఓకే. వాళ్ళు చేసినప్పుడు ఏం చేస్తారు, 60-70 ఏళ్ళుగా సర్వే నెంబర్లో అశోక్ గారిది, పురుషోత్తం రెడ్డిది లెక్కలు తీసుకొని ఆ టైటిల్ రైట్ మనకు లేదు కదా, పాస్బుక్ తీసుకొని వాళ్ళ రికార్డులు పరిశీలించుకొని మొత్తం స్టడీ చేసి సర్వే చేసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మీకు ఒక నోటీసు నాకు ఒక నోటీస్ ఇస్తారు. మొత్తం రైతులకంతా ఇస్తారు. ఏమని నోటీస్ ఇస్తారు, అశోక్ గారు మీది సర్వే నెంబర్ 55లో 2 ఎకరాల 15 సెంట్లు పాస్బుక్ లో ఉంది, కానీ కొలత వేయగా రేఖగా ఇది 2 ఎకరాల 10 సెంట్లే ఉంది. లేకపోతే పురుషోత్తం రెడ్డి ఇది పరిస్థితి అని మనందరికీ నోటీసులు ఇస్తారు. దాంట్లో మనకు డిస్ప్యూట్ కూడా ఉండొచ్చు, మనకు ఉన్నదానికన్నా తక్కువ మనకు అన్యాయం కూడా జరిగి ఉండొచ్చు, లేకపోతే రికార్డుల కారణంగా. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు, వారికి అయిపోయింది అంటున్నారు. అది తప్పు. వెంటనే మనకు ఉన్నదంటే మండల స్థాయిలో ఒక అధికారి ఉంటాడు, అది ఎంఆర్ఓగా చూరుగా అపాయింట్మెంట్ అధికారి ఉంటాడు. 2 సంవత్సరాల లోపు, అంటే మన ఇద్దరికి నోటీస్ ఇచ్చిన 2 సంవత్సరాల లోపు మనము ఆ అధికారి కంప్లైంట్ చేసుకోవచ్చు, మా రికార్డు ప్రకారం ఇది మీరు ఇచ్చిన తప్పని. అప్పుడు రికార్డులు పరిశీలించి ఫైనల్ చేస్తారు. కానీ ఆ ఫైనల్ 2 ఏళ్ళలోనే కాదు, వాళ్ళు ఫైనల్ చెప్తే ఇంకా 4 ఏళ్ళు కొనసాగుతుంది. కానీ మన టైం, మనకు ఒక నోటీస్ ఇచ్చిన తర్వాత 2 ఏళ్ల వరకు మనకు ఆ అధికారికి ఫిర్యాదు చేసుకోవచ్చు. ఇది పెద్ద సౌలభ్యం కదా. ₹1 ఖర్చు లేకుండా ప్రభుత్వం వచ్చి సర్వే నెంబర్లు అన్ని స్టడీ చేసి వాళ్ళే సరిహద్దులు గీసి ఇది మీ ల్యాండ్ అని చెప్పి, అభ్యంతరాలు ఉంటే 1 ఇయర్ పోట మాకు పంపండి అని చెప్పి ఆ ఇసులుబాటు ఇవ్వడం, దాంట్లో పరిష్కరించుకోవడం తీసేసుకున్నట్టు అవుతుందా? కాబట్టి ఇది దుష్ప్రచారం మాత్రమే, ఇది తప్పు. 2 పైపెచ్చు ఇప్పుడు రమేష్ గారు చెప్పిన దాంట్లో కూడా నిరాకరించారు అంటాడు. వాళ్ళకి ఇవ్వడానికి నిరాకరిస్తే మీరు కంప్లైంట్ చేయడానికి 1 ఇయర్ 2 ఏళ్ళ టైం ఉంది కదా. ఇప్పుడు మీకు మా భూమి ఇది అని మీకు ఎంఆర్ఓ కంప్లైంట్ ఇస్తారు అశోక్ గారు, మీది కాదని ఆయన చెప్పినాడు అనుకో, ఇప్పుడు కూడా జరుగుతుంది కదా, అది మీ రికార్డులో మీది కాదని చెప్పినాడు అనుకో, అయిపోయిందా, మళ్ళీ మనం కోర్టుకు కూడా వెళ్తాం. కానీ ఇప్పుడు మనకు 2 ఏళ్ల పాటు టైం ఇచ్చిన తర్వాత ఉపయోగించుకోకుండా నాది అయిపోయిందని చెప్పి వారు మాట్లాడితే ట్విట్టర్ లో ప్రజలే ఉంటారు. ఐఏఎస్ కేట్ అయితే మన పరిస్థితి అంటే అపోహలు గందరగోళాల నుంచి 2013 తేదీ ఎలక్షన్ వరకు దీన్ని నడపడానికి తెలుగుదేశం నిర్ణయించింది. ఇప్పుడు వైసీపీ కూడా దానికి ధీటుగా కౌంటర్ ఇస్తుంది. ఇప్పుడు నిన్న పయ్యావుల కేశవ్ గారితో ఒక వీడియో వాళ్ళు బయట పెట్టారు, క్లియర్ గా ఆయన మేము ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా మంచిది, మేము అప్రూవ్ చేస్తున్నాం అని చెప్పేసి ఫ్లోర్ లీడర్ గా ఆయన చెప్పిన మాటల్ని వాళ్ళు తీసుకొచ్చి బయట పెట్టారు. చెప్పాము. ఇప్పుడు పాయింట్ ఏంటంటే బహుశా 5 ఏళ్ల వైసీపీ పాలనలో తెలుగుదేశం పార్టీ మనస్ఫూర్తిగా సపోర్ట్ చేసిన యాక్ట్ ఏదైనా ఉందంటే ఇదే. వైసీపీ అన్నిటిని వ్యతిరేకించింది. ఒక్క ఏపీ టైటిలింగ్ యాక్ట్ మనస్ఫూర్తిగా, మళ్ళీ పయ్యావుల కేశవ్ గారు ఉపన్యాసం భావోద్వేగంతో 70 ఏళ్ల సమస్య, 2 ఏళ్ల సమస్య, మీది సాహసం, మీది ఒక అద్భుతం చేయండి, కాకపోతే మీరు చాలా తక్కువ టైం పెట్టుకుంటున్నారు, డబ్బులు కేటాయించండి, కేంద్రం ఎంత, బహుశా ఇది సాహసం, ఇది ఒక అద్భుతం. ఇంత మనస్ఫూర్తిగా జగన్ ని సమర్థించిన ఒకే ఒక యాక్ట్ ఇది. దాన్ని ఇప్పుడు వాళ్ళు రాద్ధాంతం చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు అసెంబ్లీలో ఆయన మాట్లాడిన విషయం మర్చిపోయినట్టున్నారు. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే వైసీపీ చేసిన ఒక చిన్న, మరి అది మిస్టేక్ అనాలో, మరి అది వాళ్ళు ఒక పొలిటికల్ గేమ్ అనాలో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి ఒక బొమ్మ వేయడాన్ని మాత్రం ప్రజలు అంటే ఏంటంటే ఇది మన ల్యాండ్ ని జగన్మోహన్ రెడ్డి పేరు బొమ్మ వేసాడంటే ఇది ఆయన తీసేసుకుంటాడేమో, మన ఆస్తులు మొత్తం నిజంగానే అక్కడ. ఎందుకంటే ఇప్పుడు ప్రతిదానికి టీడీపీ కానివ్వండి, టీడీపీ మీడియా చేస్తున్న ప్రధానం ఏంటంటే ఏ జరిగినా కాబట్టి తాకట్టు పెడుతున్నాడు, ఆ డబ్బులు తీసుకొస్తున్నాడు, పనిచేస్తున్నాడు. ఈ ప్రధాన వాదన ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఏమైపోయిందంటే అది బాగా ఇంపాక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకు యాక్చువల్ గా ఇప్పుడు జరుగుతుంది రిజిస్టర్ ప్రాసెస్, కానీ ఏపీ టైటిల్ యాక్ట్ కి సంబంధం లేకపోయినా మీరు చెప్పిన పాయింట్ అప్రోప్రియేట్లీ కరెక్ట్. ఆయన బొమ్మ పాస్బుక్ లో వేసుకోవడం, మరియు సర్వేలు చేసిన చోట ఆ రాళ్ళు దగ్గర జగనన్న సమగ్ర సర్వే అని టైటిల్ ఏమంటారు, రాయి ఉంటుంది, రాయి పైన కూడా అదే రాశారు. ఈ 2 ఖచ్చితంగా ఈ ఒక్క తప్పు ఏపీ టైటిల్ యాక్ట్ లో ఇష్యూ తడుస్తున్నటువంటి గందరగోళాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ 2 తప్పులు నా దృష్టిలో తప్పులే, దాంట్లో విభేదించాల్సిన అవసరం కూడా లేదు, తప్పులే. ఇప్పుడు ప్రభుత్వ పథకాల మీద బొమ్మలు వేసుకోవడానికి తప్పులేదు, కానీ ప్రజలకు సంబంధించిన ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులు, ఈ 2 తప్పులు మినహాయించి ఏపీ టైటిల్ యాక్ట్ లో ఎక్కడ వైసీపీ తప్పు చేయాలి. పైపించి దీనివల్ల ఏపీ టైటిల్ యాక్ట్ కు వచ్చిన రిలేషన్ లేకపోయినా ప్రజలు గందరగోళం పడడానికి ఇది దోహదపడింది. కాబట్టి ఈ 2 తప్పులు కానీ చేయకుండా అయితే తెలుగుదేశం పార్టీ 2 తప్పులు ఆధారం చేసుకుని మొత్తం దాన్ని కొట్టేస్తాం, ఏది పడితే అది మాట్లాడతాం అంటే ఏమవుతుంది. ఇప్పుడు పయ్యావుల కేసు నిన్న సాయంత్రం బయట వచ్చింది. ఇప్పుడు రేపు నుంచి ఏం మాట్లాడతారు? ఒక మహా ఛానల్, ఒక అద్భుతమైన ఛానల్ ఈనాడు ఏం చేసింది, వాళ్ళు వేసిన స్టోరీని రిలీజ్ పడేశారు. ఇప్పుడు అది కూడా బయటకు వస్తా ఉంది. అంటే వాళ్ళు ఈ ప్రోగ్రాం అద్భుతం అని, బహుశా ఈనాడు కూడా జగన్ సమర్థించింది ఇది ఒకటే ఈ 5 ఏళ్లలో.
వాళ్ళ అన్నదాత అనే కార్యక్రమంలో బ్రహ్మాండమైంది, ఇది రావాలి రాష్ట్రానికి అని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు అది బయటకు వచ్చేసింది. ఈనాడు సమస్యలు మహాను అద్భుతం అంటారు, పయ్యవల కేసు అద్భుతం అంటాడు. కేవలం ఈ బొమ్మల ఆధారంగా చేసుకునే సంబంధం లేని దాన్ని బూమరాంగ్ చేసే ప్రయత్నం వాళ్ళు చేశారు. అయితే నిజాలుగానే వీళ్ళందరికీ ఇప్పుడు ఎంతమందికి అయితే ఈ ప్రచారం వెళ్ళిందో వాళ్ళందరికీ ఇది నిజము, తెలుగుదేశం పార్టీ దీన్ని సమర్థించింది అని గాని మెసేజ్ అందరికి వెళ్ళిపోతే ఇది కూడా మరో పెన్షన్ స్కీమ్ లాగా తెలుగుదేశం మేడం చుట్టుకుంటుంది. అదే చేయలేకపోతే మాత్రం వైసీపీకి నష్టం వస్తుంది. ఓకే 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 సో ఏంటి ఇప్పుడు ఏపీకి సంబంధించి ఒక మౌత్ పబ్లిసిటీ బాగా పెరిగిపోయింది, ఒక బెట్టింగ్ బాగా నడుస్తూ ఉంది. మీరు కూడా చూస్తూ ఉంటారు, మీకు కూడా చాలా మంది ఫోన్లు చేస్తుంటారు ఎవరు గెలుస్తారు ఏంటి అండి అని. ఈ మౌత్ పబ్లిసిటీ బాగా పెరిగిపోవడం, కొంతమంది వ్యక్తులు ఇప్పుడు బయటకు వచ్చి మళ్ళీ సర్వేల రూపేణా టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఇన్ని గెలుస్తాయని చెప్పేసి ఎక్కువ చెప్పడం వల్ల ఇదేనా ఒక స్ట్రాటజీనా, టీడీపీ స్ట్రాటజీనా, ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీనా? ఎందుకంటే ఇలాంటి స్ట్రాటజీలు ప్రశాంత్ కిషోర్కి, టీడీపీ చంద్రబాబుకి కొత్త ఏం కదా, మనం చాలా కాలం నుంచి చూస్తూ ఉన్నాము. సో అలాంటి వ్యూహంలో ఏమన్నా వైసీపీ పడే అవకాశం ఉందా? అంటే పాయింట్ ఏంటంటే మనకు సర్వే రిపోర్ట్లు ఎవ్రీడే వచ్చేస్తున్నాయి. నాకు అర్థం కాని ఏంటంటే మొన్న రవిప్రకాష్ గారు ఒక సర్వే చేశారు. నా పాయింట్ ఏంటంటే మీ ఛానల్ అయినా ఏ ఛానల్ అయినా నియోజకవర్గానికి ఒక రిపోర్టర్ ఉంటాడు, అంతకుమించి ఎక్కువ ఉండలేరు. ఒక రిపోర్టర్ ఎంత స్టడీ చేస్తాడు? డే టు డే జరిగే పరిణామాన్ని ఆ రోజుకి ఆ రోజు పరిగెత్తి చెప్పేస్తున్నాడు అంటే ఎట్లా సాధ్యమవుతుంది? కాబట్టి మన ఇష్టాలని భావోద్వేగాలతో ఒక సర్వే చేయాలంటే కనీసం శాంపుల్స్ 3% తీసుకోవాలి, దానికి ఎంతమంది యంత్రాంగం కావాలి, ఎన్ని రోజులు సమయం పడుతుంది అనేది చాలా కీలకమైన అంశం. కాబట్టి మనం ర్యాండమ్ గా మీరైనా జర్నలిస్ట్ గా నేనైనా సరే చిత్తూరు, పుత్తూరు వీటిలో ఇలా ఉండొచ్చని మనకున్న కెపాసిటీతో మనం చెప్పొచ్చు, అది నిజం కూడా కావచ్చు. కానీ అది సర్వే రిపోర్ట్ కాదు, మన అసెస్మెంట్ మాత్రమే. అసెస్మెంట్ ని సర్వే రిపోర్ట్లుగా మార్చేస్తున్నారు. ఇది ఫస్ట్ పాయింట్. అయితే ఇది పాయింట్ ఏంటంటే ఇది ఎలా ఉంటుందంటే ముఖ్యంగా ఇప్పుడు మనకు లోకల్ సెక్షన్, అర్బన్ ఏరియా, మిడిల్ క్లాస్ ఏరియా వీటిలో ఇది బాగా పనిచేస్తుంది. సర్వే రిపోర్ట్లు వాళ్ళకి వచ్చేసాయంటే వీళ్ళకి వచ్చేసాయంటే అని చెప్పడం ద్వారా. కానీ గుమ్మనంగా ఉండే సాధారణ ఓటర్లు సర్వే రిపోర్ట్ల నంబరు దేని చూడరు, వాళ్ళు వార్తలే సరిగ్గా చూడరు. కాబట్టి వాళ్ళు వాళ్ళ జీవితాల నుంచే ఓటేస్తారు. కాబట్టి సర్వే రిపోర్ట్ వల్ల ఏమీ కాదు. కానీ ఉన్నంతలో సర్వే రిపోర్ట్లో కూడా కొంత క్రెడిబిలిటీ ఉన్న సంస్థ సర్వే ఇప్పుడు వైసీపీకి అనుకూలంగా వచ్చినాయి. కొన్ని సర్వే గతంలో సర్వే తెలుగుదేశం పార్టీ సర్వే రిపోర్ట్లు చాలా విచిత్రంగా కనిపిస్తాయి. రవిప్రకాష్ గారి సర్వే రిపోర్ట్లు, లేకపోతే ఏబిఎన్ సర్వే రిపోర్ట్లు ఇవి వస్తున్నాయి ఎక్కువగా. కాబట్టి ఇవి దీన్ని యాక్సెప్ట్ చేయరు కదా. నిజం చెప్పుండొచ్చు, నేనేం కాదని. ఇప్పుడు నేను కూడా మీ జిల్లాలో 14 ఉన్నాయి, ఎన్ని గెలుస్తారంటే నేను చెప్పొచ్చు 10 వాళ్ళకి 4 వీళ్ళకి ఇటా ఇటు చెప్పొచ్చు, అది కరెక్ట్ కూడా కావచ్చు. అది నా వ్యక్తిగత అంచనా తప్ప నేను సర్వే చేసింది అయితే కాదు. అంటే ఇది ఏంటంటే ఇక్కడ పాయింట్ ఈ న్యూట్రల్ ఓట్ బ్యాంక్ ని 1%, 2% న్యూట్రల్ ఓట్. చాలా మంది ఏంటంటే తెలంగాణలో ఏం జరిగిందంటే ఎగ్జాంపుల్ కాంగ్రెస్ వచ్చేసింది అన్న మౌత్ పబ్లిసిటీ ద్వారా 1 or 2% ఓట్ బ్యాంక్ చేంజ్ అయిపోయింది. అంటే మనం ఒకవేళ టీడీపీకి వేసిన ఈ ఓటు వేస్ట్ అయిపోద్దేమో, వైసీపీకి వేసిన ఈ ఓటు వేస్ట్ అవుద్దేమో, ఎలాగో గెలవరు అన్న ఓట్ బ్యాంక్ని వీళ్ళు టర్న్ చేసి గెలుస్తున్నాం అనే ఒక మాయతో ఆ ఓటుని టర్న్ చేయాలని చెప్పేసి ఒక యాక్షన్ ప్లాన్గా కనిపిస్తుంది. మరి అంటే తెలుగుదేశం పార్టీ ఇట్లాంటి యాక్టివిటీని కూడా పెద్ద ప్రయారిటీ ఇవ్వకుండా ఉంటే మంచిది. ఎందుకు అంటున్నానంటే వైసీపీకి లాభం అది. ఎందుకంటే ఇక్కడ మనం చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నా అంచనా ప్రకారం సమాజంలో ఉన్న చర్చ కూడా అనుకూలంగా ఉన్నది ఎవరు? బిలో మిడిల్ క్లాసు, పేదలు, బలహీన వర్గాలు, సాధారణ మహిళలు, గ్రామీణ వాతావరణం వైసీపీకి అనుకూలంగా ఉంది. తెలుగుదేశం పార్టీకి అర్బన్ ఏరియాలు, చదువుకున్న వాళ్ళు, వోకల్ సెషన్స్, ఆదాయ వర్గాలు, మేధావులు అనుకునే వాళ్ళు అనుకూలంగా ఉన్నారు. ఇది ఒక క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టే తెలంగాణలో కూడా మిడిల్ క్లాస్ మీదే కదా ప్రభావం చూపిస్తుంది సర్వే రిపోర్ట్లు, సానుకూలంగా కావచ్చు, ప్రతికూలంగా కావచ్చు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చినంత మాత్రాన మీకు వచ్చే అదనపు ఉపయోగం ఎక్కడ వస్తుంది? మీకు అనుకూలంగా ఉన్నోళ్ళే వస్తుంది, అంతే కదా, మళ్ళీ ఏరే వాళ్ళతో రాదు. కానీ వైసీపీకి అనుకూలంగా ఉన్న ఓట్లపైన దీని ప్రభావం పడదు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న ఓట్ల మీదే మీరు సర్వే రిపోర్ట్లు బాగున్నాయని మీకే వచ్చినాయనుకో అనుకూలంగా, ఆల్రెడీ అనుకూలంగా ఉన్న వాళ్ళు మీకేస్తారు. అట్ ద సేమ్ టైం అధికార పార్టీ కూడా ప్రయోగాలు చేస్తుంది కదా. మీరు 4 సర్వే రిపోర్ట్లు మీకు అనుకూలం, వాళ్ళు 8 జయిపిస్తారు. అప్పుడు ఇది సర్వే రిపోర్ట్లు ఎక్కువైపోతే ఏమవుతుంది? మిడిల్ క్లాస్ లో ఏమో జగన్ గెలిచేట్టుకు ఉన్నాడు అనుకోండి. ఈ మిడిల్ క్లాస్ సమస్య ఏంటంటే ఎట్ట వాటకుండా పోతా ఉంటారు. ఈ లోయర్ క్లాస్ లో ఉండే వాళ్ళు, లోయర్ సెక్షన్ ఆఫ్ పీపుల్, ఆదాయ దిగువ మధ్య తరగతి వాళ్ళు మారరు. వాళ్ళ అభిప్రాయంతో ఉంటారు, అభిప్రాయానికి పోతా ఉంటారు, ఎవరు గెలిచినా ఎవరు ఓడినా. కానీ ఈ స్పెక్యులేషన్ గురయ్యే వాళ్ళందరూ ఈ బ్యాచే. ఈ బ్యాచ్ లో మీరు 4 సర్వే రిపోర్ట్లు మీకు అనుకూలంగా చేసుకుంటే 8 సర్వే రిపోర్ట్లు వాళ్ళకి అనుకూలంగా పెడతారు. అప్పుడు ఆ నష్టపోయేది ఎవరు? తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటుంది. కానీ సర్వే రిపోర్ట్ ఎవరికి వాళ్ళకి పాజిటివ్ గా సర్వేలు ఇచ్చుకుంటూ వస్తున్నారు అనుకోండి, అది కానీ ఎంతవరకు పనిచేస్తాయి అనేది చూడాలి.
ఖచ్చితంగా అర్బన్ ఏరియాలో కొంత పని చేస్తుంది. ఆ పని చేసినా తెలుగుదేశానికి వచ్చిన లాభం ఏం లేదు, వైసీపీకి లాభం. ఎందుకంటే వాళ్ళు కూడా కొంత అనుకూలంగా చేసుకున్నారు అనుకోండి, ఏమో మళ్ళీ వైసీపీ పుంజుకునేట్టు కొందరు ఎందుకు లెక్కరమని ఇటేసేవాడు 4 ఓట్లు వేస్తారు. కాబట్టి తెలుగుదేశం నమ్ముకోవాల్సింది విస్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓట్లన్నిటినీ మీరు సృష్టించే ఓట్లు కాదు, ఆల్రెడీ ఆయన పరిపాలన కారణంగా సృష్టించిన ఓట్లని మీరు కార్నర్ చేసి పర్ఫెక్ట్ గా ఓట్లు వేసుకుంటే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. ఇట్లా సర్వే రిపోర్ట్లు, డీజీపీలు, హోం మంత్రులు పట్టుకున్నారంటే ఉన్నది బాగొట్టుకుంటారు. రైట్. థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. ఇది ఈ రోజు పురుషోత్తం రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.